Now we see the quadratic reciprocity law. Quadratic reciprocity law. See the theorem. If P and Q are distinct odd primes, then P by Q into Q by P is equal to minus 1 whole power P minus 1 by 2 Q minus 1 by 2. So if P minus 1 by 2 value suppose 4 అనుకోండి, Q minus 1 by 2 5 అనుకోండి, 4 into 5 10. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఈవెన్ అంటే ఇది ప్లస్ 1 అవుతుంది, ఆర్ ఆడ్ ఉంటే మైనస్ 1 అవుతుంది. సో సమ్ పవర్ ఇచ్చినారు అంతే. దిస్ ఈజ్ ఆల్సో రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇఫ్ PQ are distinct odd primes, then this can be also written as P by Q into Q by P is equal to plus 1 if P congruent 1 mod 4 or Q congruent 1 mod 4, and P by Q into Q by P is equal to minus 1 if P congruent Q congruent 3 mod P. This is also written as another form. If PQ are distinct odd primes, then P by Q is equal to Q by P if same condition. ఇది ఇటు వచ్చింది అంతేనమ్మా, రివర్స్ వస్తుందా అని అడగద్దు. P by Q is equal to Q by P, 1 కాకుండా మళ్ళీ Q by QPలో రాసినాం. ఫస్ట్ కండిషన్ if P congruent 1 mod 4 or Q congruent 1 mod 4 and is equal to minus 1 ప్లేస్లో ఈ వాల్యూ ఇటు పంపిస్తే minus Q by P if P congruent Q congruent 3 mod 4. You remember this one for doing problems. ఈ లాస్ట్ ఫామ్ అనదర్ ఫామ్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. P by Q is equal to Q by P అటమ్మా. ఎప్పుడు P congruent mod 4 ఫస్ట్ వన్ చెక్ చేయండి. కాంగ్రుయెంట్ 1 mod 4 ఉంటే చాలు, ఆర్ లేదా సెకండ్ వన్ అయినా చెక్ చేయండి. Q congruent 1 mod 4. సో ఏదో ఒకటి ఉంటే చాలమ్మా. P చెక్ చేయండి, 1 mod 4 రాలేదనుకోండి, Q చెక్ చేయండి, ఏదో ఒకటి ఉంటే చాలు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు P by Q ఈజ్ ఈక్వల్ టు మైనస్ Q by P if P congruent 3 mod 4 ఉండాలి. P చెక్ చేశారు, 3 mod 4 వచ్చింది. Q కూడా చెక్ చేయాలి, కంపల్సరీ ఈ రెండు అయి ఉండాలి. 3 mod 4 మాత్రం P and Q బోత్ అయి ఉండాలి. 1 mod 4కి అయితే ఎయిదర్ P or Q ఒకటి ఉంటే చాలు. ఓకే, యూ రిమెంబర్ దిస్ లాస్ట్ ఫామ్. See the first problem. Show that 113 by 43 is equal to 43 by 113. అంటే P by Q is equal to Q by P అని చూపించమంటున్నారు. మీకు ఏది చూపించమని అడిగినా కూడా మీరు 4తో డివైడ్ చేసుకోండి ఇచ్చిన నెంబర్ని. P రాసుకుంటారు. వాట్ ఈస్ P హియర్? 113. ఈ 113ని 4తో డివైడ్ చేయండి. mod 4 అంటే డివైడ్ విత్ 4. రిమైండర్ వచ్చిందంటే 1 అంటే దీని ముందు ఉంటుంది, బి ప్లేస్లో ఉంటుంది అంతేగా. ఏ కాంగ్రెంట్ బి మాడ్ పిలో, ఏ కాంగ్రెంట్ బి మాడ్ ఎంలో, ఎంతో డివైడ్ చేస్తే రిమైండర్ బి ప్లేస్లో ఉండాలి. కాబట్టి 4తో డివైడ్ చేయండి ఇచ్చిన పిని 4తో డివైడ్ చేయండి. రిమైండర్ 1గా వచ్చింది అంటే ఈ ఫామ్లో ఉన్నట్లే. 4తో డివైడ్ చేయండి. P కాంగ్రెంట్ 3 mod 4 రావాలని 4తో డివైడ్ చేయండి ఇచ్చిన నెంబర్ పిని. రిమైండర్ 3 వస్తే రెండో ఫామ్లో ఉన్నట్టు. కాబట్టి 4తో డివైడ్ చేయడం అనేది మైండ్లో పెట్టుకోండి. mod 4 మీన్స్ 4తో డివైడ్ చేయడం. రిమైండర్ 1 వస్తే P కాంగ్రెంట్ 1 mod P రాస్తాం. Pని డివైడ్ చేస్తే 4తో 3 రిమైండర్ వస్తే P కాంగ్రెంట్ 3 mod 4 సెకండ్ ఫామ్ అవుతుంది. ఓకే, నౌ యూ టేక్ 113. టేక్ P is equal to 113. P by Q, we have given P by Q. This is 113 డివిజబుల్ బై 4తో డివైడ్ చేయండి, మీకు తెలుసు 1 రిమైండర్ వస్తుంది. అంటే 113ని 4తో డివైడ్ చేస్తే 28 కోషియంట్ వస్తుంది, 1 రిమైండర్ వస్తుంది. కాబట్టి ఎలా ఉంది ఇది? 1 రిమైండర్ వచ్చింది 4తో డివైడ్ చేస్తే. అంటే నౌ P క్యాన్ బి రిటర్న్ యాజ్ P ఈజ్ ఈక్వల్ టు 113. P క్యాన్ బి రిటర్న్ యాజ్ 1 mod 4. 1 mod 4 4తో డివైడ్ చేస్తే 112ని 1 రిమైండర్ వచ్చింది, 28 టైమ్స్ పోయింది. సో మీరు అదంతా మైండ్లో పెట్టుకోవద్దు. P నెంబర్ తీసుకోండి, 4తో డివైడ్ చేయండి. ఇఫ్ యూ గెట్ రిమైండర్ 1, దెన్ యూ కెన్ రైట్ ఇట్ P ఈజ్ ఈక్వల్ టు 113 విచ్ ఈస్ కాంగ్రుయెంట్ 1 mod 4. ఒకటి ఉంటే చాలు కదా. P ఈజ్ 1 mod 4. నౌ వీ హ్యావ్ ఎయిదర్ P ఈజ్ 1 mod 4 ఆర్ Q కాంగ్రుయెంట్ 1 mod 4. ఏదో ఒకటి ఉంటే చాలు. ఇక్కడ P కాంగ్రుయెంట్ 1 mod 4 వచ్చింది కాబట్టి వీ హ్యావ్ P by Q ఈజ్ ఈక్వల్ టు Q by P. అంటే 113 by 43 ఈజ్ ఈక్వల్ టు రివర్స్లో రాసుకోవచ్చు Q by P అంటే. దట్ ఈస్ this one 113 by 43. So
Here P congruent 1 mod P, so P by Q is equal to Q by 3, first case, right, like this. Now you see the second problem. Show that 43 by 23 is equal to minus 23 by 43. అంటే రివర్స్లో ఉంది, మైనస్ వచ్చింది. ఓన్లీ రివర్స్లో ఉంటే ఫస్ట్ కండిషన్ అయి ఉండాలి. వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మైనస్ చూపించమంటున్నారు అంటే ఇది రావాలి. అంటే లెట్ P is equal to 43 and divide with 4, you get 3. ఎందుకంటే 4తో డివైడ్ చేస్తే 4 10s are 40, రిమైండర్ 3 వస్తుందమ్మా. Now 43 is congruent 3 mod 4. That means P congruent 3 mod 4. P congruent 3 mod 4 వచ్చింది అంటే కంపల్సరీ షో దట్ Q కూడా అయి ఉండాలమ్మా. 3 మాత్రం వచ్చినప్పుడు 2 అయి ఉండాలి. 1 వచ్చినప్పుడు రిమైండర్ ఏదో ఒకటైతే చాలు. Now Q is 23. This is also divisible by, and suppose you divide 23 with 4, you get remainder same 3. So Q is equal to 23 congruent 3 mod 4. So PQ రెండింటిని 4తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వస్తుంది కాబట్టి we have P congruent 3 mod 4. ఇది P congruent 3 mod 4 and also Q congruent 3 mod 4. Q congruent 3 mod 4. So by the second case you get P by Q is equal to minus P by Q. That means this value is equal to minus of reverse value. Reciprocals అంటున్నాం అందుకే వీటిని. See the third problem. Next problem. Evaluate 59 by 131. Here you observe 59 131 both are odd primes. Divide with 4, you get 3 remainder. P is 59, Q is 131. Divide with 4, you get 3 remainder. ఎందుకంటే 4తో డివైడ్ చేసినప్పుడు mod 4 అంటే 4తో డివైడ్ చేయాలి. 4 14 56, 3 రిమైండర్. అలాగే ఇక్కడ 131 కూడా డివైడ్ చేయండి. 4 32s are 128 వస్తుంది, 3 రిమైండర్. సో వీ హ్యావ్ P is equal to, you can write P is equal to this 59. 4తో డివైడ్ అయితే 3 రిమైండర్. సో 59, P is equal to 59 is equal to 3 mod 4 అవుతుంది. సిమిలర్లీ 131 ఆల్సో 4తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ కాబట్టి 3 mod 4. Here both P and Q are 3 mod 4. Now we have this number is negative, reverse number with negative sign, 3 mod 4 కాబట్టి. Now you write this given number is equal to minus of reverse, minus 131 by 59. ఇప్పుడు దీన్ని 59 కంటే ఇది చిన్నది, కాంగ్రెన్సెస్లోకి మారుస్తున్నాం కాబట్టి 59తో డివైడ్ చేయండి, రిమైండర్ 13 వస్తుంది. సో రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ 131, రైట్ minus 13 by 59. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్, ఇప్పుడు మళ్ళీ ఇది P is equal to, ఇది ఎలా ఉంది ఈ ఫామ్, దీన్ని మారుద్దాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q, మైనస్ ఆల్రెడీ ఉంది, P by Q. P is 13, Q is 59. P can be written as mod 4 బేసిస్ చేసుకోవాలి. 4తో డివైడ్ చేస్తే 13ని 4 3s are 12, 1 రిమైండర్ వచ్చింది. అంటే Pని మీరు 1 mod 4గా రాయగలుగుతున్నారు. ఒకదాన్ని 1 mod 4 రాయగలిగితే దెన్ దిస్ 1 గివ్స్ రెసిప్రోకల్, గుర్తు మారదు కాబట్టి మైనస్ ఉన్నట్టే రాసాము. 13 by 59 can be written as 59 by 13. 59 by 13. ఇప్పుడు మళ్ళీ ఈ 59ని 13తో డివైడ్ చేస్తే స్మాలెస్ట్ ఫామ్ చేసామంటే నెక్స్ట్ 7 వచ్చింది రిమైండర్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ 59 and 13 you write minus as it is 7 by 39. 7 by 39. This is in the form of P by Q. You observe this Q. Observe this Q. Q తీసుకున్నారంటే ఇక్కడ Q ఏంటి, ఇందాక ఇక్కడ P13 కాబట్టి P is 1 mod 4 కాబట్టి ఇది రివర్స్ చేశారు. ఇప్పుడు 13 ఏంటి, Q కింద ఉంది, Q కూడా 13 కాబట్టి 1 mod 4గా రాయొచ్చు దీన్ని. సో ఒకదాన్నైనా రాయగలిగాం కాబట్టి Q is congruent 1 mod 4 కాబట్టి 7 by 13 is 13 by 7 రాయొచ్చు, మైనస్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు 7తో డివైడ్ చేయండి దీన్ని, 13ని 7 2s are 14, మైనస్ 1 వస్తుంది రిమైండర్, మైనస్ ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 వస్తుంది. You get this value is, let this numerator minus 1 into minus 1 plus 1.
ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇది అప్లై చేసాం, థీరం అప్లై చేసాం. నంబర్ ఆఫ్ టైమ్స్ పీక్యూ బోత్ ఆర్ 4తో డివైడ్ చేస్తే 3 వచ్చింది. కాబట్టి పీక్యూఆర్ mod 4 3 కాంగ్రెంట్ 3 mod 4 అంటే 4తో డివైడ్ చేస్తే 3 వచ్చింది అని. కాబట్టి గివన్ వన్ ఈజ్ మైనస్ రివర్స్ అయింది, రెసిప్రోకల్ ఆఫ్ నెగిటివ్. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే 13 వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. 13 చేస్తే 1 రిమైండర్ వచ్చింది. కాబట్టి సేమ్ 13 by 59 is 59 by 13. మళ్ళీ 13తో డివైడ్ చేస్తే 7 రిమైండర్. సో హియర్ q is 13, రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 mod 14 13. కాబట్టి ఇట్స్ reciprocal 13 by 7 and so on. See the fourth problem, evaluate 71 by 73. Here p is equal to 73, p కాదండి q is equal to 73, p రాదమ్మా 4తో డివైడ్ చేస్తే. q is equal to 73, correct it. q is equal to 73. when you divide this 73 with 4, you get 1 remainder. So q is in the form of here q is equal to 1 mod 4. That's why p by q can be written as q by p. So 71తో డివైడ్ చేయండి, న్యూమరేటర్ పెద్దదిగా ఉంది. You get 2 is written as 71 is odd prime and 71 can be written as congruent 7 mod 8. So its value is okay ma. Now we do the problem. We have finished the problem on the reciprocals. P by q can be written as q by p when either p or q congruent 1 mod 4. If both p q congruent 3 mod 4, then p by q is equal to minus q by p. దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అన్ని చేసాం.